నమ్మకం లేకుంటే జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లినట్లు ట్విట్టర్లో చంద్రబాబు ఫైర్. అప్పట్లో తిరుమల సందర్శించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వని విషయం గుర్తు చేసిన సీఎం. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచారంటూ మండిపాటు. తిరుమల లడ్డు అపవిత్రమైందంటే చాలా ఆవేదన కలుగుతుందన్న డిప్యూటీ సీఎం పవన్. భూమన తిరుమలలో హైడ్రామా చేశాడని విమర్శ. పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని మండిపాటు. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. 20 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. టీడీపీ 11. హిందూ సాంప్రదాయాలపై నమ్మకం లేనప్పుడు సీఎం హోదాలో జగన్ తిరుమలకి ఎందుకు వెళ్లినట్లు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గతంలో జగన్ తిరుమల పర్యటనను ప్రస్తావిస్తూ హిందూ వేతరులు శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు ముందుగా డిక్లరేషన్ ఇవ్వటం సాంప్రదాయమని, అందరూ దానిని పాటిస్తారని గుర్తు చేశారు. అయితే క్రిస్టియన్ అయిన జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకున్నాడని మండిపడ్డారు. శ్రీవారి భక్తుల మనోభావాలని కించపరిచారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్న అన్య మతస్థులు కూడా తిరుమలకి వెళ్లవచ్చు. అయితే ముందుగా శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. అన్య మతస్థులు ఎవరైనా సరే దీనికి అతీతులు కారు. అయితే జగన్ మాత్రం ఈ పద్ధతిని పాటించలేదు. ప్రజల అధికారం ఇచ్చింది సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి కాదు అనే విషయం జగన్ గుర్తించలేదు. సాంప్రదాయాన్ని గౌరవించలేకపోతే తిరుమలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించినందుకు మమ్మల్ని బూతులు తిట్టారు. రథం కాలిపోతే తేనెతీగలు కారణమని అన్నారు. తిరుమల పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి. ఇక ఆయన చూసుకుంటాడు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం అని చంద్రబాబు ట్వీట్ చేశారు. సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతుందని చెప్పారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లని రోజు పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియటం లేదని విమర్శించడం జరిగింది. పొన్నవోలు మదమెక్కి మాట్లాడతాడని, ప్రస్తుత పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేశారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, లేకపోతే సంబంధం లేదని చెప్పాలని అన్నారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మా మీద లేదా అని ప్రశ్నించారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన గురించి మాట్లాడారని, ఏం జరిగిందో తెలుసుకుని ఆయన మాట్లాడాలని పవన్ అన్నారు. తాను అన్ని మతాలని గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే 2 వే అని 1 వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని ప్రకాష్ రాజ్ని హెచ్చరించారు. సెక్యులరిజం ఈజ్ నాట్ 1 వే, ఇట్స్ 2 వే. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లిమ్స్ నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాం. బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిళ్ళు కట్టుకుంటాం, ఏం మాటలవి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం. ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికీ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మా వేదన ఉండదా? మౌనంగా ఉన్నామంటే బాధ లేదనా? కోపం రాదనా? ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు. ఆయన వాళ్ళ లాయర్ అంట, ఆయన ఎవరు ఏజీపీ అంట, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎయిదర్ మౌనం మంచిది, మౌనం దాటి పొగరుగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా,
నన్ను వక్రీకరించిన, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీరు హిందువులే. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it is a two-way, not one-way. I have extreme respect for you. You know that. Mere secularism is always two-way, it is not one-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడిని. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మొత్తం 20 కార్పొరేషన్లకి చైర్మన్లను నియమించింది. అలాగే ఒక కార్పొరేషన్కి వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లకి సభ్యుల్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్ల నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, సాబ్ చైర్మన్ గా రవి నాయుడిని, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ ని ప్రభుత్వం నియమించింది. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితాని ప్రకటించిన కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకి పదవులు ఇచ్చింది. ఇందులో ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి ఏకంగా చైర్మన్ పదవి దక్కటం గమనార్హం. అలాగే మరొక 6 యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు దక్కే. ఇక తాజాగా ప్రకటించిన 99 పదవుల్లో యువతికి ప్రాధాన్యత దక్కింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకి సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దుర్గగుడిలో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పనులకి టెండర్లు, క్యూ లైన్లతో సహా అన్ని ఉత్సవాలకి 5 రోజుల ముందే పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. 5 క్యూ లైన్లలో 3 ఉచితం, 2 టికెట్లపై దర్శనాలు చేసుకునే భక్తులకి కేటాయిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునే భక్తులు కిందకు దిగేందుకు తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. కొండ దిగువన వినాయక ఆలయం వద్ద నుంచి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్లో క్యూ లైన్ వేసే ముందు రోడ్డు మరమ్మతులు, విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఘాట్ రోడ్డు పక్కన రిటైనింగ్ వాల్ కూడా పూర్తి కావడంతో 2-3 రోజుల్లో క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఘాట్ రోడ్డుపై నుంచి భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడకుండా రాక్ మిటిగేషన్ పనులు చేపట్టారు. అలాగే స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఉత్సవాలకి 3 రోజుల ముందు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1000 మందికి పైగా ఎన్సీసీ లడ్డు తయారీలో కల్తీ, జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డు చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే శ్రీవారి ప్రసాదం లడ్డుల విక్రయంపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గడిచిన 4 రోజుల్లో మొత్తం 14 లక్షల లడ్డులు విక్రయించామని తెలిపారు. హీరో కార్తీ తాజా చిత్రం సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో లడ్డు కావాలా నాయనా అని కార్తీని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పుడు లడ్డు గురించి వద్దు, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కార్తీ చెప్పారు. మీకోసం మెచ్యూర్
మీకోసం మోతీచూర్ లడ్డు తెప్పిస్తానని యాంకర్ అడగటంతో ఇప్పుడు వద్దు అని కార్తీ నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు విరపూశాయి. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్ళు మాట్లాడేటప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని అన్నారు. లడ్డు మీద నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో జోకులేశారని, అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. మీ మీద తనకు గౌరవం ఉందని, మీ నటన తనకు నచ్చుతుందని చెప్పిన పవన్ ఒక మాట మాట్లాడే ముందు 1000 సార్లు ఆలోచించుకోవాలని అన్నారు. సినీ ప్రేక్షకులు కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాలని, మీరు అభిమానించే హీరోల కంటే ధర్మం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితో పలికారు. నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను గనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా, ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులం తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము గుర్తుపెట్టుకోండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామి నగలు బయటకు తీసుకువెళ్లి మళ్లీ అదే రూపంలో తీసుకువచ్చారా జగన్ రెడ్డి అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. తిరుమలలో ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో బయటకు రావాలి. నెయ్యి మీదే 5 ఏళ్లలో 450 కోట్లు దోపిడీ చేశారని గొల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో బయటకు తీసుకువెళ్లిన శ్రీ వెంకటేశ్వర స్వామి నగలు అదే రూపంలో తిరిగి వచ్చాయా జగన్ రెడ్డి చెప్పాలి అంటూ నిలదీయడం జరిగింది. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుకు దోచుకున్నారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా అంటూ ప్రశ్నించడం జరిగింది. లక్షలాది సేవా టికెట్లు బ్లాక్లు అమ్ముకొని 100 కోట్లు దోచుకున్నారని, ఒక వైవి సుబ్బారెడ్డి 3,75,000 టికెట్లు బ్లాక్లు అమ్ముకున్నాడని ఆరోపించడం జరిగింది. జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలని సమర్థిస్తూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారని అన్నారు. ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నావు, ఎన్ని అవస్థలు మాట్లాడుతున్నావు, చేయలేదా నువ్వు దోపిడీ, చేయలేదా నువ్వు దుర్మార్గాలు? వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నగలను కూడా బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ నగల్ని అదే రూపంలో మీరు తీసుకొచ్చారా? వాటి మీద కూడా విచారణ జరగాలి. శ్రీవాణి ట్రస్ట్ ఎన్ని వేలకు మీరు డబ్బులు తీసుకున్నారు? ఒక్కో టికెట్కి ఎన్ని వందలలో రసీదు ఇచ్చారు? శ్రీవాణి ట్రస్ట్ డబ్బులకు లెక్కలు ఉన్నాయా? ఆ నిధులు ఎటు వెళ్ళాయి? ఈ వైవి సుబ్బారెడ్డి చేసిన దోపిడీ కదా. వైవి సుబ్బారెడ్డి భార్య గోవిందనామాలు చేసిన తిరుమలలో జగన్ రెడ్డి భజన చేస్తుందా? ఎంత ధైర్యం! ఇడుగులబాయిలో సుబ్బారెడ్డి కుటుంబం అక్కడ ఏం చేస్తారు? ఇడుగులబాయిలో మనం చూడలేదా? సూపర్స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సూపర్స్వామి? ఈ సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి సూపర్స్వామి. నీకు ఈ సూపర్స్వామి నువ్వు సర్టిఫికెట్ ఇస్తావా? ఈ సూపర్స్వామి తాడేపల్లి కొంపలో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేస్తున్నాడు. టీటీడీ చైర్మన్గా ఉండి అన్నం తిన్నాడా, గడ్డి తింటున్నాడా? ఎన్ని దుర్మార్గాలు చేశారు? ఎన్ని వందల కోట్ల దోపిడీ చేశారు. దగ్గర ఈ నెయ్యిలోనే 90 కోట్లు పైగా ఒక్కొక్క సంవత్సరానికి. 5 ఏళ్లలో ఒక్క నెయ్యి మీద 450 కోట్లు దోపిడీ చేస్తే దానికి సమాధానం లేదు జగన్ రెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు కరుణాకర్ రెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు వైవి సుబ్బారెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు ధర్మారెడ్డి దగ్గర. ఒకటే చెప్తా ఉన్నాను, సిట్ విచారణలో ఒక్క పోలీస్ వెంకటస్వామిని పెట్టండి, ఒక్క పోలీస్ వెంకటస్వామిని, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని ఒక్క పోలీస్ వెంకటస్వామికి అప్పచెప్తే 24 గంటల్లో నెయ్యి కుంభకోణంలో, నెయ్యి కల్తీ కుంభకోణంలో ఎన్ని వందల కోట్లు తాడేపల్లి కొంపలో ఎవరికి డబ్బులు ఇచ్చారో కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. శ్రీవాణి ట్రస్ట్లో 3,75,000 టికెట్లు అమ్ముకుంటాడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి? ఇంకా సిగ్గు లేకుండా నువ్వు న్యాయస్థానాల దగ్గరికి వెళ్తావా? ఇవాళ పొన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నాడండి?
రాగిలో బంగారం కలుపుతారా? లడ్డు వ్యవహారంలో నోటికొచ్చినట్లు వాగితే ప్రజలు చెప్పుతో కొడతారని పొన్నవోలు సుధాకర్ రెడ్డిని టీడీపీ నేత బుద్దా వెంకన్న హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పిచ్చి కూతలు కూశాడని, అలాగే విశాల్ గుండిని ముగ్గురు కూడా అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని అసలు ఇంకేం జరిగింది 2019 నుంచి 2024 వరకు ఒక ఇంటెలిజెన్స్ డీజీగా కాకుండా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్లాగా పనిచేశాడు ఇక్కడ. నేను ఒకసారి చూసా ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా జైల్లో పెడితే లోకేష్ బాబు గారు ఢిల్లీలో జైలు కోసం అంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు పెద్ద డాలులాగా ఢిల్లీ వెళ్తున్నాడు. వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి ప్రభుత్వానికి పని జగన్మోహన్ రెడ్డి పనిచేయవలసిన నువ్వే డాలువా? జగన్మోహన్ రెడ్డి అంజడువా? వైసీపీ కార్యకర్తవా? నేను చూసా ఎయిర్పోర్ట్లో అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి లక్షణాలు లేవు. అసలు ఉద్యోగస్తుల్ని కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా వీళ్ళు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలాగే పనిచేశారు. ఇవాళ ఇంకో ధర్మారెడ్డి అండి, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన దర్శనానికి వెళ్తే సరిగ్గా చేయలేదు. ఈవో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా వెళ్ళబోయి క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి ప్రోగ్రాం, వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తున్నాడు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఎవరు నాకు చేయకుండా ఆఫీసర్ నచ్చలేదు అరెస్టులు. కాబట్టి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. ఏడుగా కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయుని కస్టడీకి తీసుకోవాలి. ఇంకా 2009 నుంచి 2024 వరకు ఎలాంటి అరాచకాలు చేశారో అరాచకాలన్నీ కూడా దీని దగ్గరికి రాబట్టాలి. ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ముందు ప్రస్తుతానికి రావాలి. ధర్మారెడ్డి దాచారా కాదు, ధర్మారెడ్డి ఏమో వాస్తవాలు చెప్పారని వివేకానంద రెడ్డి లాగా చంపేశారా? నాకు అనుమానం ఉంది. ధర్మారెడ్డి గారిలో జరిగినటువంటి దీని మీద ధర్మారెడ్డి అసలు ప్రశ్న ముందు ఎందుకు రాట్లా? కాబట్టి ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చివరగా నేను కోరేది ఒకటి, పొన్నవాళ్ళు లాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థకి చేరకూడదు. స్థానిక శ్యామలనగర్ మాంటిసోర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సోమవారం ఓనం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేరళ రాష్ట్రంలో జాతి కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఓనం. మహాబలి చక్రవర్తి తన ప్రజల్ని సందర్శించుటకై ఓనం రోజు ఆసన్నులు అవుతారనేది కేరళ రాష్ట్రీయ నమ్మకం. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రంలోని ప్రజలు తమ ఇళ్లను మంచి పూలతో అలంకరిస్తారు, నూతన వస్త్రాలను ధరించి సాంప్రదాయంగా. సందర్భంగా కేరళ రాష్ట్రంలోని ప్రజలు తమ ఇళ్లను మంచి పూలతో అలంకరిస్తారు, నూతన వస్త్రాలను ధరిస్తారు. సాంప్రదాయకరంగా ఓనం సద్య అంటే భోజనం, ఎన్నో రకాల వంటకాలని అరటి ఆకులో వడ్డించి బలి చక్రవర్తికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారని తెలియజేశారు. ఇంతటి ఘనమైన ఓనం పండుగను శ్యామలనగర్ మాంటిసోర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జరిపారు. పిల్లలందరూ సాంప్రదాయ కేరళ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆ ఒక్కరోజు వాళ్ళందరూ కలుస్తారు. వాళ్ళ ఇల్లుని చక్కగా డెకరేట్ చేసి వివిధ డిఫరెంట్ ఐటమ్స్తో కూడిన భోజనం, మంచి బట్టలు వేసుకొని కలర్ఫుల్గా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఆ ఓణం పండుగనే మా మాంటిసోర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామలనగర్కి ఈరోజు తీసుకొచ్చాము. ఒక కేరళ వాతావరణం మా పిల్లలు ఇక్కడ సృష్టించారు. అందరికీ సందర్భంగా ఐ విష్ ఆల్ హ్యాపీ ఓణం. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత పాలకులు చేసిన పాపాలకి ప్రాయశ్చిత దీక్ష చేపట్టామని తెలిపారు. మా నాయకుడు 11 రోజులుగా దీక్ష అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రతి ఒక్కరి మనసులు కూడా బాధపడుతూ వారందరూ కూడా ఇటువంటి అపచారానికి వెంటనే ఎవరైతే కారకులన్నారో అటువంటి వారిని శిక్షించాలని చెప్పి
ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి కోరుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా వెంటనే అటువంటి వారి మీద తగు చర్యలు తీసుకొని వెంటనే సిఐడి చేత విచారించి ముఖ్యంగా నిన్న కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అపచారమే కాకుండా మరొకసారి ఓవర్ యాక్షన్ చేస్తూ గుడిలోకి వెళ్ళి రాజకీయాలకు దురుద్దేశంతో రాజకీయాల కోసం మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేశారో టెస్ట్ చేసినటువంటి నెయ్యి ద్వారా తెలిసింది. మేము దేవాలయంలో ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు, కానీ అప్పట్లో ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుడిని వేడుకుంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం జరిగింది. మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడూ జరగలేదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది, ప్రజల్ని ఎన్ని అవమానాలకు గురి చేసింది, ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది, వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క 11 రోజుల దీక్షకు మద్దతుగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి ఈ రోజున 9 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని, ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి, ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి, ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటూ మేము ఈ యొక్క దీక్ష చేపడతాం. 9 రోజులు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా రోజుకోటి వెలుగులోకి రావటం గమనిస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగా యావత్ ప్రపంచం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో గతంలో అపచారం జరిగిందనేది బయటికి రావటం, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యి చాలా దుఃఖసాగరంలో ఉన్నట్టుగా ప్రజలందరూ ఉంటే దానికి మళ్ళా దేవుడే సరిచేయాలనే ఒక ఆలోచనతో దైవాన్ని నమ్మినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 11 రోజులు దీక్ష తీసుకుని స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాప దీక్షని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని చెప్పేసి చేస్తున్నటువంటి మా నాయకుడికి సంఘీభావంగా, అలానే ప్రజల తరపున దేవుణ్ణి కోరుకుంటూ గతంలో చేసినటువంటి తప్పులన్నిటి కూడా క్షమించు స్వామి అని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ నుంచి మేము కూడా 9 రోజులు దీక్షలో ఉండి ఆ 9వ రోజున వేరే గుడికి వెళ్ళి అక్కడ ఈ యొక్క కంకణాలని తీసి ఆ స్వామి సన్నిధిలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక చేద్దామనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ గోరంట్ల నుంచి ప్రారంభించడం మొదలుపెట్టాం. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉందో ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీస్సులు అందించండి. ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది. కనుక మీరందరూ కూడా ఈ కూటమిని ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కూటమి ప్రభుత్వం నాయకులు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు కూడా సపోర్ట్గా ఉండండి చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి దేవుణ్ణి కోరుకుంటూ గోవిందా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
నమ్మకం లేకుంటే జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లినట్లు ట్విట్టర్లో చంద్రబాబు ఫైర్. అప్పట్లో తిరుమల సందర్శించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వని విషయం గుర్తు చేసిన సీఎం. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచారంటూ మండిపాటు. తిరుమల లడ్డు అపవిత్రమైందంటే చాలా ఆవేదన కలుగుతుందన్న డిప్యూటీ సీఎం పవన్. భూమన తిరుమలలో హైడ్రామా చేశాడని విమర్శ. పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని మండిపాటు. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. 20 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. టీడీపీ 11. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.